కృష్ణ అవతారం అనుకుంటాను. ఆయన దుర్యోధనుడితో ఛాలెంజ్ చేస్తారు పద్యం పాడుతూ ఫ్లూట్ తో. అంటే నీ తొడ చీల్చే వరకు నేను నిద్రపోను అన్నట్టుగా. అంటే దుర్యోధనుడికి తొడ మీద కొడితేనే కదా చనిపోయేది. అలాంటి ఛాలెంజ్ లో ఏదో మామూలుగా తాతగారికి ఏంటంటే బాగా బలంగా ఉండాలి. అలా వెయిట్ గా ఉంటేనే మనం కరెక్ట్ గా మన బాడీ పోస్చర్ పర్ఫెక్ట్ గా వస్తుంది, మనం నిల్చోవడం కూడా బాగుంటుంది అన్నట్టుగా. ఒకసారి ఫ్లూట్ తో అన్న తర్వాత ప్యాకప్ చెప్పేశారంట, బ్రహ్మాండంగా వచ్చింది. బాగుందా అని అడిగారంట. బాగుంది. నిజంగా బాగుందా? నిజంగా బ్రహ్మాండంగా ఉంది అంటే సర్లే అని ప్యాకప్ అయిపోయి అందరూ వెళ్ళిపోయారు. తాతగారు రూమ్ కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఒక్కసారి నాకెందుకు ఒక 1 more చేద్దామని ఉంది అని అన్నారు. ఏంటి రామారావు గారు 1 more అడిగారంటే నిజంగా ఏదో ఫీల్ అయి ఉంటారు కదా అని అందరినీ పిలిపించారంట. మళ్ళీ అలాగే చేశారంట. అదేంటి 1 more ఎందుకు అడిగారు, మరి అలాగే చేశారు కదా అని చెప్పి అడుగుదామని చెప్పి రూమ్ కి వెళ్తే ఈ తొడ మీద ఇంత వాత ఉందంట. ఫస్ట్ టెక్కి రెండో టెక్కి తేడా ఏంటంటే, ఇప్పుడు కృష్ణుడు చాలా సౌమ్యశీలిగా ఉంటాడు. కానీ కృష్ణుడు దేవుడు అవతారం కాబట్టి ఒక్కసారి తనకి గనక నిజంగా కోపం వస్తే ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకున్నాను. అందుకే గట్టిగా కొట్టుకున్నాను కృష్ణుడు కోపం బయటకు రావడానికి. అప్పుడు రివైండ్ చేసి చూస్తే రామారావు గారి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ తేడా ఉందండి. నిజంగా కొట్టేసుకుని ఇప్పుడు మనకి యోడి కొలోన్ అని ఒకటి ఉండేది, పెట్టి అలా పెట్టేసుకుని